సబ్బియ్యము గంట నానబెట్టుకోవాలి. చెరువులో వేసి గంట తర్వాత మీగడ పాలు వేసి ఉడికించుకోవాలి. మరో పొయ్యి మీద నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కొబ్బరి వేసి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. సేమ్యాలు వేసి కాస్త నెయ్యి వేసి కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. సబ్బియ్యము బాగా ఉడికాక ఇలా సేమ్యాలు వేసుకోవాలి. ఇలా బాగా సేమ్యాలు ఉడికినాక చక్కెర వేసుకోవాలి. ఇలా చక్కెర ఉడికాక చూడండి మరో పొయ్యి మీద పెనం పెట్టి గసగసాలు సోపు యాలకులు వేసి వేయించుకోవాలి. కచ్చా పచ్చాగా ఇలా దంచుకోవాలి. ఇప్పుడు సేమ్యాల పాయసంలో వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి తగినంత. ఇలా కలిదిప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పాయసం. మీరు కూడా ట్రై చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి.